ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆనందాన్ని గురించే అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆనందించండి. చెప్పండి, ఏమన్నాడు? ఆనందించండి. మరలా చెప్పుదును. ఏం చేయాలి? ఆనందించాలంట. మనం ఆనందించాలి ప్రభు సన్నిధిలో. మనం దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించాలి. దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆనందించాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నందుకు ఆనందించాలి. దేవుణ్ణి తెలుసుకునే అవకాశం దొరికినందుకు ఆనందించాలి. దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడేటువంటి భాగ్యం దొరికినందుకు ఆనందించాలి. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడన్నందుకు ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందించమని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. 23వ వచనం మనం చూసినప్పుడు ఏమనుందంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. తర్వాత ఏం చేస్తానంట? మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. నిజంగా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ మేరకు, ఎన్ని సంవత్సరాలైతే అన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ మేరకు సంతోషంగా గడపాలి. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోయేటప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం కాబట్టి సంతోషంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. యుగ యుగాలు ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. యుగ యుగాలు ఉండేటువంటి పరలోక రాజ్యపు వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మన పౌరస్థితి ఈ లోకంలో లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉందని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఏదో తుచ్చమైనటువంటి వాటి నిమిత్తము మనం ఎందుకు బాధపడాలి, భయపడాలి? ఈ లోకంలోని తుచ్చమైనటువంటి వాటి నిమిత్తం మనం ఎందుకు కృంగిపోవాలి, బలహీనమవ్వాలి? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది. దేవుని సంఘము మనకు తోడుగా ఉన్నది. దేవునితో ఉన్నటువంటి చక్కని సహవాసం మనకు తోడుగా ఉంది. దేవుని ప్రేమలో మనం స్థిరమైనటువంటి మనసు కలిగి నిలిచే చక్కని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. సాతాను శోధకుడు పదే పదే మనల్ని శోధించాలని ఆశపడతాడు. మనము దేవుని సన్నిధిలో నిలకడగా ఉన్నామని, నిబ్బరంగా ఉన్నామని, సంతోషంగా ఉన్నామని వాడు ఎంతో కుళ్ళిపోతూ ఉంటాడు. మనము ఆనందిస్తూ ఉంటాం, మరలా ఆనందిస్తూ ఉంటాం. దేని కొరకు ఆశపడం? దేవుడిచ్చిన దాంతో తృప్తి పడిపోతూ ఉంటాం. కాబట్టి మనం చెడగొట్టడానికి వాడికి అవకాశం దొరకట్ల. కాబట్టి వాడు కుళ్ళిపోతా ఉంటాడు అనమాట. బహుగా ఎలాగైనా కానీ ఏదో ఒక విషయంలో పట్టుకొని, ఏదో ఒక విషయంలో మనల్ని కృంగదీయాలని, బలహీనపరచాలని వాడి వంతు వాడు కృషి చేస్తూ ఉంటాడు. ఆఖరికంట ఏర్పరచబడినటువంటి వారిని సైతము మింగేయాలనేటువంటి మనసుతో గర్జించు సింహంలాగా పొదల మాటున దాక్కొని మనం ఏదైనా విషయంలో జారి బయటకు వస్తామేమో, ఏదైనా విషయంలో కృంగి బయటకు వస్తామేమో, ఏదైనా విషయంలో బలహీనమైనటువంటి మనసు కలిగి మనం బయటకు వస్తామేమో, చీల్చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదుమా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. అయినప్పటికీ దేవుని ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను మన జీవితాలలో ఎన్నడూ మనం కృంగిపోకూడదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసి పెడతాడు. దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఈ లోకంలో మరి ఏది నాకు అక్కర్లేదని మనం నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనకు సమస్త ఈవులను అనుగ్రహిస్తాడు, సమస్త సమృద్ధిని అనుగ్రహిస్తాడు. పేతురు అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభుని, ప్రభువా మరి నీ కొరకు శ్రమ అనుభవిస్తున్నాం కదా, మరేంటి మా పరిస్థితి అని అడిగితే ఆయన అన్నాడు, ఈ లోకంలో కొన్ని శ్రమలైతే ఉంటాయి, కానీ 100 ఆశీర్వాదంతో నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి శ్రమలుగా ఉండకుండా వాటిని జయించేటువంటి శక్తిని, భక్తిని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇట్టి విశ్వాసంతో మనం సాగిపోవాలి. సాతానుడు ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత శోధకుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ఆయనను శోధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మానవులైనటువంటి వారందరికీ దేవుని నీతి, రాజ్య సువార్త ప్రకటించాలని ఆశపడి, కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము సమీపించింది,
మారు మనస్సు పొంది స్వార్థను నమ్ముడి అని ఆయన స్వార్థ ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఆత్మచేత కొనుకోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూసినట్లయితే, ప్రభువుని సైతము సాతానుడు ఎలా శోధించాడు అనే సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని అని వ్రాయబడి ఉన్నదని, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మరలా చదువుకుందాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, సాతానుడు ఎవరినైనా శోధిస్తాడా అంటే ఎవరినైనా శోధిస్తాడు. ఎంత భయంకరంగా శోధిస్తాడంటే చాలా చాలా భయంకరంగా శోధిస్తాడు. ఏదో ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసి మానేస్తాడా అంటే లేదు, 100 సార్లైనా, 101 సారైనా, 1001 సారైనా కానీ వాడి ప్రయత్నం అయితే మానడాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మొదట్లో మరి ఆదికాండ గ్రంథంలో యెహోవా దేవుడు అట్లు పలుకగా భూమి కలిగిందని, ఆకాశం కలిగిందని, సముద్రాలు ఏర్పడ్డాయని, సూర్యచంద్ర నక్షత్రాలు ఏర్పడ్డాయని దేవుని మాట చేత మరి సమస్తము కలిగిందని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుడు మరి చక్కని రూపమునిచ్చి దేవుని ఆత్మనే తోడుగా ఉంచి ఆదామును సిద్ధపరిచాడని, అలాగే ఆదామునకు తోడుగా తన ప్రకట ఎముకల్లో ఒక ఎముకను తీసి హవ్వగా చేశాడని, వాళ్ళిద్దరినీ ఒకటిగా చేశాడని, ఈ విధంగా చేసినప్పుడు దేవుడు చూసి చాలా సంతోషించాడని మనం చాలాసార్లు చదువుకుంటాం, చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ సాతానుడు శోధకుడు ఎంత దుర్మార్గుడు అని చెప్పడానికి ఈ సందర్భాన్ని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, పశుపక్షాదులను, జంతువులను, జలచరాలని, మానవుల్ని నిర్మించడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాల సమయం పట్టిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మనకు ఆయనది ఒక పూట, ఒక రోజు లేదా ఒక జాము ప్రియమైన దేవుని బిడ్డలారా 1000 సంవత్సరాలతో సమానం అన్నట్టుగా ఉంది కదా. అలాగున మరి మన దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే ఆయనకు ఒక జాములాగానో, ఒక పూటలాగానో, ఒక రోజులాగానో మనం అలాగ తలంచుకునేటట్లయితే ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి, ఎంతో చక్కని ఆలోచనతో, ఉద్దేశంతో ఈ భూమిని ఏదైనా తోట వలె సస్యశ్యామలంగా దేవుడు సిద్ధపరిస్తే, మానవులకు దేవుని ఆలోచన చెప్పి భూమి మీద సంచరించమని వారికి చక్కని శరీరాన్నిచ్చి, ఆత్మనిచ్చి వారిని సంతోషపరిచి నడిపిస్తా ఉంటే, ఈ సాతానుడు చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని వేల సంవత్సరాలు ఒకవేళ కష్టపడి తన నోటి మాట చేత మరి వీటన్నిటినీ సిద్ధపరచున్నాడేమో. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ సాతానుడు అవ్వమ్మను చెడగొడడానికి ఏం కష్టపడ్డాడు, ఏం చేశాడంటే ఒక చిన్న మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు, ఏమని చెప్పాడు అవ్వమ్మతో? ఇది నిజమా అన్నాడంట. ఏమన్నాడు? ఇది నిజమా అంటే ఎంతసేపు పట్టింది? అనుమానం పెట్టడానికి ఎంతసేపు పట్టింది? ఒక 2 క్షణాలు పట్టింది, ఇలా 2-3 సెకండ్లు. ఇది నిజమా అనేసరికి ఒక 2 క్షణాలు 3 క్షణాల సమయము పట్టింది. ఇకంతే అనుమానం అనేటువంటి విత్తనం ఒకటి అవ్వమ్మ హృదయంలో నాటబడింది. అక్కడి నుంచి వాడి పని ప్రారంభించాడు. చూడండి,
ఇన్ని వేల సంవత్సరాలు దేవుడు ఎంతో కష్టపడి చక్కగా ఏదైనా తోటను సిద్ధపరిస్తే వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళేయడానికి సాతానికి ఎంత సమయం పట్టింది? వాళ్ళ మనసును చెడగొడటానికి ఎంత సమయం పట్టింది? దేవుడు మంచి పని చేయడానికి ఎంత సమయం పట్టింది? సాతాను చెడగొట్టడానికి ఎంత సమయం పట్టింది? చూడండి, ఎంత దారుణం కదా, ఎంత భయంకరం కదా. దేవుడు ఒక మంచి పని చేయాలంటే ఎంత ఆలోచన చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. వీళ్ళకి ఇన్ని తరాలకు కావలసినటువంటి ఆహారం ఈ విధంగా సిద్ధపరచాలి, ఆ విధంగా సిద్ధపరచాలి, వాళ్ళకి ఈ విధంగా స్వేచ్ఛ, ఈ విధంగా వాళ్ళకి కాపుదల, ఇన్ని విషయాలు ఆలోచన చేసి ఇంత చక్కగా అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చక్కగా దేవుడు ఏదైనా తోటలో పెట్టి చక్కగా వారికి ఎంతో కావలినిచ్చి ఎంతో క్షేమాన్నిచ్చి దీవెనకరమైనటువంటి పరిస్థితిని సిద్ధపరిస్తే సాతాను చెడగొడతానికి ఎంత సమయం తీసుకున్నాడంట చెప్పండి? ఎన్ని రోజులు? ఎంతసేపు? చెడగొట్టడానికి ఎంతసేపు? ఎవరినైనా కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎంతసేపు? వాళ్ళ నిగ్రహ శక్తిని పాడు చేయడానికి ఎంతసేపు? వారి మనసులో ఉన్నటువంటి దేవుని మంచి ఉద్దేశాలను పక్కన పెట్టి ఈలోక సంబంధమైన ఆలోచనలు వచ్చేటట్టుగా చేయడానికి ఎంతసేపు? చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి సాతానుడు ఎంత మోసగాడు ఇందును బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎంత యుక్తిపరుడో. వాడికి ఒక పేరు పెట్టారు, ఏమని? అబద్ధమునకు జనకుడు అంటే. అబద్ధానికి ఆయన ఫాదర్ అనమాట. చూడండి, వాడు అనుమానానికి వాడే తండ్రి. చూడండి, వాడు ఎంత భయంకరమైనటువంటి చెడ్డ మనసు కలిగినటువంటి వాడు. ఎంత కష్టపడి వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచినటువంటి విలువైనటువంటి చక్కని ఏదైనా తోటను, విలువైనటువంటి చక్కని మంచి మనస్సాక్షి కలిగినటువంటి ఆదామవ్వలను మరలా దేవుడే వచ్చి కోప్పడి అదే ఏదైనా తోటలోంచి బయటికి గెట్టేసి ఏదైనా తోటకు తలుపేసి ఏదైనా తోటకు కంచె వేసి మరలా ఎప్పుడైనా నీవు ఒకవేళ తప్పుజారి మరలా తిరిగి ఏదైనా తోటలోకి వచ్చి మంచి చెట్ల ఫలమునిచ్చు ఆ వృక్షం యొక్క ఫలం ఎలాగైతే తిన్నావో అలాగే చేయి చాపి జీవార్థమైనటువంటి ఫలం కూడా ఇద్దామని నీకోసం సిద్ధపరిచాను, దాన్ని కూడా తీసుకుంటావేమో అని దేవుడు జడిసి ఏం చేయాల్సి వచ్చిందంటే ఆదామవ్వలను తీసి ఏదైనా తోటకు వెలుపలకి త్రోసేసి బయటికి గెంటేసి, ఎంత ప్రేమగా సిద్ధపరచుకున్నటువంటి ఆ ఆదామవ్వలను బయటికి గెంటేసి ఆ ఏదైనా తోటకు కంచి వేసి మరలా తిరిగి వాళ్ళు లోపలికి రావడానికి వీలు లేకుండా కావలి పెట్టాడట దేవుడు. చూడండి, సాతానుడు చేసే పనులు ఎట్లుంటాయి అనుకుంటున్నారు? ఏం చేస్తాడంటే జస్ట్ ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళ మనసును పాడు చేయటానికి ఒక చిన్న చెడ్డ విత్తనాన్ని విత్తి వెళ్ళిపోతాడు అంతే హృదయాలలో. అది ఆ రోజు బాగానే ఉన్నట్టుగా ఉంటది, కానీ అది చిలువలు పొలవలుగా కొమ్మలు రెమ్మలుగా అది ఎదిగి పెద్దదై ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత భయంకరంగా మారిపోద్ది కదా. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మంచి బిల్డింగ్ ₹1 కోటి పెట్టి కట్టుకున్నాం అనుకోండి, ఈ పక్షులు ఏం చేస్తాయనంటే రెట్లేస్తూ ఉంటాయి. వేసినప్పుడు ఆ సున్నపు పెచ్చులలో, మనం ఇంటికి సున్నం వేసుకుంటాం కదా, ఆ సున్నం యొక్క పెచ్చులలో అంటే సన్నగా ఒక దారం అంత చిన్న ఖాళీ ఉంటుంది అంతే, దారం పట్టే అంత కూడా ఖాళీ ఉండదు, చిన్న ఖాళీ పగుళ్ళులాగా సన్న సున్నపు పెచ్చు. ఆ పెచ్చులో ఆగిపోద్ది అనమాట ఒక చిన్న రావి గింజ లేదా మర్రి గింజ, చిన్నది. వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదేమైపోయినా మాత్రం ఇది మాత్రం ఆ పెచ్చును మాత్రం వదిలిపెట్టదు. ఆ పెచ్చు సందులో ఎలాగోలాగి ఇది ఏం చేస్తుందంటే చిక్కుకొని అలాగే ఉండిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. ప్రియమైన దేవుని పిల్లలు ఎంత ఉంటుందంటే ఆ గింజ ఖచ్చితంగా మన గసగసాల గింజ అంతకంటే కొంచెం ఒక మాదిరి చిన్నగానే ఉంటుంది. అంత చిన్న గింజ చక్కగా గోడ మీద సున్నపు పెచ్చులో అది తలదాచుకొని అది మెల్లమెల్లగా ఏం చేస్తుందంటే చిన్న మొక్కలాగా ఉంటుంది. మనం కూడా చూస్తాం, ఏం చేస్తుంది ఆయన, అది గోడ మీద పుట్టింది, వాన వస్తే అదే జారిపోయి కింద పడుద్ది అని అనుకుంటాం. లేదు ప్రియమైన బిడ్డలారా, సంవత్సరం గడిచిన తర్వాత చూస్తే
అది చిన్న చిన్న కొమ్మల రెమ్మలు వేసుకుని మాదిరిగా గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. దాని వేర్లు కూడా గోడకు ఆనుకుని ఉంటాయి. మనకు అనిపిస్తుంది, అరే ఇదేంటి చాలా పెద్దదయ్యేటట్టుంది, దీనివల్ల మనకి భవిష్యత్తులో ఇబ్బంది ఏమైనా వస్తుందేమో, కాబట్టి దీన్ని తీసేయాలి అని అనిపిస్తుంది. కానీ అది పైకి డాబా ఎక్కితేనేమో కిందకి అందదు, కింద నుంచి ఏమో నిచ్చెన వేసుకోకపోతే పైకి అందదు. అక్కడ ఉంటుంది అనమాట. దానికి తెలుసు అది. మళ్ళా ఒక మనిషి వచ్చి దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి వీలు లేనటువంటి స్థలం చూసుకొని అక్కడ బాగా వేస్తుంది. అది ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, దాన్ని తొలగిద్దాం అనుకుంటేనే మనకు చాలా పనులు ఉంటాయి. కాబట్టి అది అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ఆ గోడకు బీటలు వచ్చేటట్టుగా చేసి దాని వేరు చాలా మెత్తగా ఉంటుంది. ఇట్లా గోరుతో అంటే కట్ అయిపోతుంది. కానీ ఆ సన్న వేరు ఎంత సన్నగా గోడ లోపలికి చిక్కుకుంటా లోపలికి వెళ్ళిపోయి అదేం చేస్తుందంటే గోడలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. గోడ లోపల మనం 4-5 నెలలు చూస్తాం, 5-6 నెలలు చూస్తాం, ఇంకా కొంచెం అది కొమ్మలు రెమ్మలు వేస్తూ ఉండగా మనకు అనిపిస్తుంది, లేదు దీన్ని ఎలాగైనా కానీ తీసేయాలి అని చెప్పి ఏదో ఒక రోజున నిశ్చయం తీసుకొని మనం గబగబ చెట్టెక్కి దాన్ని ఎలాగైనా కానీ అక్కడి నుంచి ఓడగొట్టేస్తాం. పోయింది, పీడ విరగడైపోయింది, ఏంటి ఎంత గట్టిపట్టు పట్టింది అని అనుకుంటాం. మనం పోయిందని ఇక మళ్ళీ దాని వైపు చూడం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత చూస్తే మునుపు మనం ఓడబీకినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే మళ్ళీ ఎలాగొచ్చింది ఇది అని మనం అనుకుంటా ఉంటాం. ఈసారి పైకి కనిపించేది కొంచెమే, గోడలో ఉండేటువంటి బలమైనటువంటి వేరు ఇంకా బలంగా ఉంటుంది, చాలా బలంగా అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తూ ఉంటాం, పైన ఉన్నటువంటి రెమ్మలు బీగేస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి. కానీ ఇది బిల్డింగ్ గోడను పగలగొట్టేదాకా నిద్రపోదు అసలు. ఆ గోడ పైనుంచి కిందకి నెర విడిచే వరకు దాన్ని విడిచిపెట్టదు. దాన్ని కానీ మనం తీసేయాలనుకోండి, గోడ పగలగొట్టాలి మనమే. ఆ వేరుని కానీ మనం అక్కడి నుంచి తీసేయాలంటే ఇంకా గోడ లోపలికి వెళ్ళిపోయి రకరకాలుగా ఆ ప్రక్కకి ఈ ప్రక్కకు వెళ్ళిపోయింది కాబట్టి అని చెప్పి దాన్ని తీయాలంటే ఇక మనం గోడ పగలగొట్టాలి అన్నంత కష్టం వచ్చేస్తుంది. చూడండి, ఉదాహరణగా చెప్పాను ఈ విషయాలన్నీ. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు సాతానుడు వేసినటువంటి చిన్న విత్తనం ఏంటది, ఇది నిజమా అనే ఒక 2 సెకండ్లు ఉండేటువంటి చిన్న మాట 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆలోచన కలిగిన దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో నుండి మానవులను బయటికి డైవర్ట్ చేసేసింది. చూడండి, వాళ్ళు శాంతి సమాధానంతో నెమ్మదితో సంతోషంగా ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంటే వాడు ఏం చేస్తాడంటే ఎలాగైనా వీళ్ళ ఆనందాన్ని దుఃఖంగా మార్చాలి, వీళ్ళ జీవితంలో ఏదో ఒక లాస్ కలిగేటట్టుగా చేయాలి, ఏదో ఒక నష్టం కలిగేటట్టుగా చేయాలి, ఏదో ఒక వ్యసనం ఉండేటట్టుగా చేయాలి, ఏదో మనసు లాగేటట్టుగా చేయాలి. ఏదో ఒకటి ముందు అది తప్పుగా అనిపించకపోయినా తర్వాత ఎప్పుడు అది ప్రమాదం అయినటువంటి అలాంటి ఏదైనా ప్రమాదకరమైనటువంటి పని అయినా చిన్న విత్తనంలాగా నేను వేసేసి ఉంచాలి అని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, మన జీవితాల్లో అలాగ ఎన్నిసార్లు మోసపోయాము. చాలాసార్లు ఆత్మీయతలో ఎదిగిన తర్వాత కూడా, ప్రార్థనలో ఎదిగిన తర్వాత కూడా, విశ్వాసంలో ఎదిగిన తర్వాత కూడా, నమ్మకమైనటువంటి సాక్షిగా నిలిచిన తర్వాత కూడా, దేవుని కొరకు యోగ్యమైనటువంటి పాత్రగా వాడబడేటువంటి సమయంలో కూడా సాతానుడు వేసేటువంటి ఆ భయంకరమైనటువంటి ఉచ్చులు, ఆ భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుబడకుండా తప్పించుకునే వాళ్ళు కొద్దిమందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ ఉచ్చు నుండి విడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు అపవాది చేత అరణ్యములో 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆయనేమో ఆత్మీయంగా బలం పొందుకోవడం కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. దానిని బలంగా చేసుకోవడం కోసం, దాన్ని ఆసరాగా చూపించడం కోసం, దాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని కూడా పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేయాలన్నటువంటి సాతాను యొక్క కుయుక్తులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. సాతానుడు
ఎప్పుడైనా మనకు వ్యతిరేకమైనటువంటి దిశలో వచ్చి మనతో మాట్లాడతాడు అనుకుంటున్నారా? అసలు మనకి ఇష్టమైనటువంటి స్నేహితుడిలాగా ఉంటాడు అన్నమాట సాతాను. నా ప్రాణానికి ప్రియుడు అని చెప్పుకునేటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తితో సమానంగా ఉన్నట్టుగా వాడి యొక్క ప్రవర్తన కనిపిస్తా ఉంటుంది. అంతేకాని సాతానుడు కానీ ఏదో 2 కొమ్ములు 4 కూరలు వేసుకుని పెద్ద కళ్ళు వేసుకుని వస్తాడు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఏర్పరచబడినటువంటి వారిని భయంకరంగా పడగొట్టడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడనంటే వాడు అనుకూలమైనటువంటి వాతావరణంలో వస్తాడు. మనకి ఇష్టమైనటువంటి భావజాలంలో వస్తాడు. మనకి నచ్చినటువంటి ఉద్దేశాలలో నుంచి వస్తాడు. మనం దేన్ని ఇష్టపడతామో దానిలో వస్తాడు. దేని విషయంలో మనం ఎక్కువ ఆలోచన కలిగి ఉంటామో ఆ దారిని ఏర్పాటు చేసుకుని వస్తాడు. అలాంటి దారిలో అయితే మనం త్వరగా గేట్ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఆలోచన చేయనే చేయాలి, ఖచ్చితంగా వెంటనే మనము ఆ తలుపు తెరిచేస్తాం. ఈ మధ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువైపోతాయి. ఈ ఫోన్ పేలు వచ్చిన తర్వాత, గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి అందరికీ ఫోన్లు వచ్చేస్తాయి. ఎవరికి వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వింతైనటువంటి మోసం ఎలాగానంటే, ఒక 20,000 రూపాయలు ఉండేటువంటి ఒక ఫోన్ OLX లాంటి దాంట్లో పెడతారు. ఏమనంటే, ఇదిగో దీన్ని 4,000కే ఇచ్చేస్తున్నాం లేదా 2,000కే ఇచ్చేస్తున్నాం అని చెప్పి 20,000 ఎక్కడ 4,000 ఎక్కడ అంత తక్కువ పెట్టేస్తారన్నమాట. ప్రైస్ పెట్టేసరికి ఎవరికైనా కానీ అసలు ఆ ఫోన్తో మనకు పని లేకపోయినా కానీ మనసు లాగేస్తుంది. ముందు మనసు లాగానే ఏమంటానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరి దానికోసం మనం ఫోన్ చేస్తాం కదా, అవతల వ్యక్తికి ఫోన్ చేయగానే వాళ్ళు అంటారు, ఇదిగోండి మరి దీన్ని తక్కువ ధరకి ఇచ్చేస్తున్నాం కాబట్టి మరి దీనికి చాలా మంది అడిగేవారిగా ఉన్నారు, మరి మీ ఇష్టం ఆలోచన చేసుకోండి, త్వరగా మరి దీని గురించి మరి ఒక నిర్ణయం తీసుకోండి, మరి మీరు అడుగుతున్నారు కదా పలానా వివరాలు అవి ఇవి అన్ని కూడా మేము స్పెసిఫికేషన్స్ అన్ని కరెక్ట్ గా చెప్తున్నాము, వినండి, ఇది ఎంత మంచిది అంత మంచిది, ఇదో ఏదో మాకు అత్యవసరం అయ్యి మేము ఈ కారణం చేత ఈ విధంగా మరి మేము దీన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, అది ఇది అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా వాళ్ళు లేనిపోని మాటలన్నీ చెప్తే మన మనసు ఎంతో అసలు ఉర్రూగిపోతా ఉంటుంది. ఇంత ఈజీగా వచ్చేస్తుంది, ఇంత సింపుల్గా వచ్చేస్తుంది, ఇంత తక్కువలో వచ్చేస్తుంది, ఇంత అందుకు వచ్చేస్తుంది, ఇంకేముంది అన్నట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోగా అతను ఏం చేస్తారంటే, ఇదిగోండి అలాగైతే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి, ఇదిగోండి మరి 20,000 రూపాయల ఫోన్ని మీకు 2,000కే ఇచ్చేస్తున్నాం, 4,000కి ఇచ్చేస్తున్నాం కాబట్టి మరి ఈ విషయం కొంచెం గమనించండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 20,000 మనకి ముందు ఏదో పంపించినట్టుగా పంపించి ఏం చేస్తారంటే దాన్ని పే చేయాలి అన్నట్టుగా పంపిస్తారన్నమాట. మనం అనుకుంటున్నాం పర్వాలేదు అలాగైతే ఆ 20,000 వాళ్ళు ముందే ఇస్తారంట మనకి. ఆ 20,000 మనం తీసుకుని మరి మళ్ళా తిరిగేసి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఆ ఫోన్ తీసుకుని వస్తారంట. వాళ్ళకి ఇచ్చేయాలంటే ఏదో అడ్జస్ట్మెంట్ కావాలంట, అదంటే ఇదంట అని గబగబా ఏం చేస్తామంటే మనం ఆ పే అనేటువంటి దాని మీద ఒకసారి నొక్కగానే ఏమైపోతుందంటే మన అకౌంట్ లో ఉన్నటువంటి 20,000 వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళ అకౌంట్ లోంచి మనకి 20,000 వచ్చినట్టు కాదు, మన అకౌంట్ లోంచి వాళ్ళ అకౌంట్ లోకి 20,000 వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోస్ట్ తీసేస్తారు, ఫోన్ నెంబర్ మార్చేస్తారు, ఇమీడియట్ గా అయిపోయింది సెలవులు. ఇక మనం నెత్తి నేలకేసి కొట్టుకున్నా కానీ, అరిచికి పెట్టినా కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ, దేశం అంతా తిరిగి వచ్చినా కానీ మన 20,000 మనకి రావడం అనేది ఇక ఎంత కష్టమే. ఇక రావని ఆశలు తీసుకుంటారు. ఇంకంతే. ఆశ చూపి మోసం చేసేటువంటిది సాతాను యొక్క దురుద్దేశం. మనం అంత సంతోషం ఎక్కువైపోయి 20,000 ఫోన్ 4,000కి వచ్చేస్తుందంటే ఎందుకు నమ్మాలి అని మనసులో ఆలోచన రావద్దా మనకి? అయినా ఇప్పుడు నాకు ఫోన్తో పని లేదు, 20,000 ఫోన్ 4,000కి ఇస్తే 2,000కి ఇస్తే నాకు ఫోన్తో పని లేదనా అనే ఆలోచన రావద్దా మనకి? ఊరికి వస్తాయంటే ఫినాయిల్ కూడా తాగుతారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ మన మనస్సు ఏం చేస్తుందంటే వ్యర్థమైన వాటి యందు లక్ష్యం ఉంచుద్ది, అవసరం లేని వాటి కోసం కూడా మన మనసు స్పందిస్తూ ఉంటుంది అనమాట. సాతానుకు తెలుసు మనల్ని ఎలా స్పందింప చేయాలి. మనకు నచ్చిందే మన కళ్ళ ముందుకు వస్తుంది. మనం ఏది బాగా ఇష్టపడతామో అదే మన కళ్ళ ముందుకు వస్తుంది. ఏ విషయంలో మనం పాడైపోవటానికి వీలవుతుంది, దేన్ని మనం బహుగా ఇష్టపడుతున్నాం అదే మన కళ్ళ ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దాని విషయంలో టెంప్ట్ అయిపోకుండా ఉండటం అనేది అసంభవం.
ఆ విషయంలో మనం ఖచ్చితంగా జారిపోయేటువంటి అవకాశాలు 100% సాతానుడు ఏం చేయాలని ఆశపడతానంటే యేసు ప్రభుకి ఆకలేస్తుంది కాబట్టి వాడికి తెలుసు అనమాట ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి. ఆయన్ని మోసం చేయడం నా వల్ల కాదని కూడా తెలుసు ఆడికి. అయినా కానీ ప్రయత్నం చేస్తే తప్పేముంది. మన ఊరికినే 20,000 ఫోను 2,000 అని పెడతాం. 20,000 ఉండదు, ఫోన్ ఉండదు, అక్కడ ఫోటో ఒకటే ఉండదు. కాబట్టి ఏముంది, ఊరికినే పెడదాం, ఓ పోస్ట్ ఊరినే పెట్టి ఊరినే గాలం వేద్దాం. ఎవడో బకరా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు గబుక్కున రాపోతారా, గాలానికి చిక్కపోతారా, చిక్కిన వెంటనే మనం లాక్కోపోతామా, మనకు తెలివితేటలు తక్కువ అని చెప్పి సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగూ ప్రభు ఆకలి వేస్తుంది అనేటువంటి ఆతృతలో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆకలిస్తుంది అనేటువంటి ఆ ఇబ్బందులు ఆయన ఉంటాడన్న సంగతి గ్రహించి సాతానుడు ఏమని అడుగుతున్నా అంటే, ఇదిగో నీవు 40 రోజులు ప్రార్థన చేసావు తెలుసా అన్నాడు. మనల్ని చక్కగా గాలి కొట్టేస్తుంది అనమాట, బెలూన్ కాస్తంత లావయ్యేటట్టుగా చేస్తాం. ఇదిగో చూడు చూడు, నీవు 40 రోజుల ఉపవాసం ఉన్నావు, మామూలు విషయమా? ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎవరు కూడా అలా చేయలేకపోయారు. నీవు ఎంతగా చేశావు. ఎందుకనంటే దేవుని యొద్ద నుంచి చక్కని వరాన్ని సంపాదించుకోవాలనే కదా. దేవుడు కూడా నీకు అడిగిన అన్ని ఈవులు ఇచ్చేస్తుంటాడు. నీకు అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు మెండుగా అనుగ్రహించుంటాడు. కాబట్టి ఈ సమయంలో నీవు ఏది అడిగినా జరిగిపోద్ది అని చెప్పాడు. ఇవన్నీ నిజాలు ఉంటుందని అబద్ధం. సాతాను చెప్పే అన్ని అసలు గోడకు సున్నవేసినట్టుగా ఉంటాయి అనమాట, అతుక్కుపోతాయి అంతే. ఇంకా అనుమానమే లేదు. ఇక అబద్ధాలు అన్నట్టుగా అస్సలు ఉండవు. అన్ని నిజాల్లానే ఉన్నాయి, అన్ని నిజాల్లానే ఉన్నాయి. నువ్వు ఏది అడిగినా దేవుడు చేసి పెడతాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నావు అంటే అసలు ఎంత అద్భుతం. నీవు అడిగిన ప్రతి కార్యం జరిగిపోద్ది, నువ్వు అడిగిన వెంటనే జరిగిపోద్ది. నువ్వు ఎంత ఆకలిగా ఉన్నావో అని మనస్సు దాని మీదకి వెళ్ళేటట్టుగా చేశావు. ఎంత ఆకలిగా ఉన్నావో, ఎన్ని రోజులు ఉపవాసం చేసావంటే మామూలు విషయమా? నీవు ఇప్పుడు ఈ రాళ్లను రొట్టెలవునుగా కానంటే వెంటనే రొట్టెలైపోతాయి. నీ కడుపు మంట కూడా చక్కగా చల్లారిపోతుంది. నీవు చక్కని ఆహారం తిన్నటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎంత ఆనందిస్తావు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడని చక్కని నిరూపణ జరుగుద్ది అని చెప్పాడంట. ఏమన్నా అబద్ధం ఉందా? ఏమన్నా తప్పుగా ఉందా? ఏదన్నా అన్యాయమైనటువంటి మాట మాట్లాడినట్టుగా అనిపించిందా? మోసగిస్తున్నట్టుగా ఉందా? పోనీ ఈయన రొట్టెలు చేసుకుని తిన్నాడు అనుకోండి, వాడికి ఏమైనా లాభం ఉందా? అంటే ఎంత ఖచ్చితంగా నీ ప్రయోజనార్థమై నేను నీతో మాట్లాడుతున్నాను. నీకే సహాయం చేయాలని నేను ఆలోచన చెప్తున్నాను నీకు. నీవు కొంచెం బాగా ప్రార్థన చేసావు కాబట్టి ఈ సమయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు ఏది అడిగితే చేస్తాడు చూడు. అయినా ఎంత ఆకలిగా ఉన్నావో, ఈ రాళ్ళని రొట్టెలవును కాక నీవు అన్న వెంటనే రొట్టెలైపోతాయి అని చెప్పి. ఎవరికి ఆశ పుట్టదు చెప్పండి? ఎవరికైనా కానీ ఆశ పుట్టుద్ది కదా. అయితే సమయోచితమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి మనము ఉండాలి. లేని ఎడల మనము దొరికిపోతాం సాతాను చేతికి. పేతురుతో దేవుడు చెప్తాడేమనంటే, సాతానుడు అనేక సందర్భాలలో నిన్ను జల్లించాలని చూశాడు, కానీ నేను చాలాసార్లు నేను తప్పించానంటాడు. లేకపోతే ఎప్పుడో పాప నేను జల్లిండు కొట్టుకుపోయేవాడు. దేవుడు అలాగ నీ జీవితంలో నా జీవితంలో మనం చేసిన ప్రార్థన బట్టి కాదు, కానీ దేవుడు అనేక మార్లు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. కాబట్టని ఈ రోజున మనం సురక్షితంగా క్షేమంగా ఉన్నాం. లేకపోతే చాలా సార్లు సాతానుడు మనలను జల్లించడానికి వాడి ప్రయత్నం వాడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది. దేవుని సన్నిధిలో నిజమైనటువంటి సంతోషమును దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నిజమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు పౌలు చెప్తున్నాడు కదా, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మరి ఇప్పుడు పౌలు ఆనందించమని చెప్తున్నాడు కదా, చాలా సంతోషం, బాగానే ఉంది. మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పాడు, బాగానే ఉంది కదా. సరే ఇప్పుడు ఎక్కడున్నాడంటే అంత ఆనందిస్తానికి? మంచి సినిమా హాల్లో ఉన్నాడా? లేకపోతే మంచి నాటిక జరుగుతూ ఉంటే డ్రామా జరుగుతూ ఉంటే ఆ నాటక రంగం దగ్గర ఉన్నాడా? లేకపోతే మంచి జనాన్ని ఊరు తొలగించేటువంటి ఏదన్నా కార్యక్రమం దగ్గర ఉన్నాడా అని అంటే, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని పదే పదే చెప్తున్నాడు. ఎక్కడున్నాడని ఆలోచన చేస్తే ఆయన అప్పటికి చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు చెరసాల్లో పెట్టారంటే సువార్త చెప్తున్నాడని పెట్టేశారంట. మంచి చెప్తున్నాడని సువార్త చెప్తున్నాడని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో పెట్టాడంట. చెరసాల్లో పెడితే మాత్రం ఆయన ఆనందాన్ని ఆపటం
సాతాను వల్ల అయిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని నేను వేధిస్తున్నాను కాబట్టి వాళ్ళకి మీదట ప్రభువుని ఆరాధించాలని సాతాను అనుకుంటా ఉంటాడు. కానీ మనుషులను సాతానుడు వేధించినంత మాత్రాన అంత చులకనగా మనం ప్రభు ప్రేమను విడిచిపెడతాము, ప్రభువును విడిచిపెట్టి మన మనసుకు నచ్చినట్టుగా చేస్తాము. ఒకవేళ లోకంలో దేవుని ప్రేమను ఎరగినటువంటి వాళ్ళు అలాగూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారేమో. లోకంలో వారి జీవితాలను ఆ విధంగా వాళ్ళు మరి భ్రష్టు పట్టించుకుంటారేమో. వాళ్ళు నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకునేటువంటి వారిగా ఉంటారేమో. కానీ దేవుని ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను అలాంటి ఉచ్చులో పడిపోకుండా తప్పుకునేటువంటి వారిగా ఉండాలి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవారు ఎవరని దేవుడు ముందుగా మనకు చెప్పేశాడు. కాబట్టి మన ఆలోచనలు, మన మనస్సు, మన ఉద్దేశాలు మనల్ని మోసగించక మునుపే మన ఉద్దేశాల ద్వారా, మన ఆలోచనల ద్వారా మన భవిష్యత్తును పాడు చేయడానికి సాతానుడు వాడి వంతు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైనటువంటి ప్రయత్నంలో మనం చిక్కుబడక ముందే ప్రభు మనకి ఈ విషయాల గురించి ముందుగానే తెలియజేస్తున్నాడు, ముందుగానే చెప్తున్నాడు. ఇదిగో ఇలాగ మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాతానుడు నీకు వ్యతిరేక దిశలో ఏమి రాడు. వాడు నీకు అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, అనుకూల దిశలో ఉన్నట్టుగా మాట్లాడతాడు, అనుకూలంగా మనల్ని ఎంతగానో బలపరిచినట్టుగా, అనుకూలంగా నేనేదో నీకు ఉపకారం చేస్తున్నాను అన్నట్టుగా, అనుకూలంగా నీకేదో నేను సహకారంగా ఉన్నాను. ఇంకా సాతానుడు ఫస్ట్ మరి అవ్వమ్మను మోసం చేసినప్పుడు మరొక మాట మాట్లాడతాడు. వాడు ఏమని మాట్లాడతాడంటే, వాడు ఈ తోటలో ఉన్నటువంటి ఫల వృక్షాల్లో ఏదైనా ఒక వృక్షం యొక్క ఫలాన్ని దేవుడు ఎప్పుడైనా తినొద్దని చెప్పాడా అని అడుగుతాడు అనమాట. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఎంత యుక్తిగా మాట్లాడతాడో చూడండి. ఎంత భయంకరమైనటువంటి చెడ్డ మనసు వాడిది. పదే పదే ఖచ్చితంగా మంచి చెడులు తెలియనిచ్చేటువంటి ఆ ఫలవృక్షం దగ్గరికి వచ్చేటప్పటికి, చూడు అన్ని వృక్షాల యొక్క ఫలాల పద్ధతి వేరు, ఈ ఫలాలు చూపునకు రమ్యముగా ఉన్నాయి, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో అని చెప్పి ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో ఆ పండ్లు కనిపించిన ప్రతిసారి వాడు ఏదైనా తోటలో మరి సంచరించిన ప్రతిసారి ఖచ్చితంగా ఆ దరిదాపులకే ఆ బొమ్మను తీసుకుపోయి ఆ దగ్గరలోనే పదే పదే ఆ పండ్ల మీద ఎంతో ప్రేమ కలిగేటట్లుగా, వాటిని చూసి వాటిని కాంక్షించి వాటిని ఎలాగైనా కానీ కోసుకొని తినాలి అనేటువంటి వాంఛ కలిగే అంతగా మనసు పుట్టేటట్లుగా దాని చుట్టూ తిప్పి 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 మొత్తానికి మనసును ఎలాగైతే నేను చిన్న విత్తనం వేసింది కదా, అది పెరిగి పెద్దదయ్యే వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది దాని మీద మనసు పడేటట్లు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అయితే హవ్వమ్మలాగా పడిపోలేదు. ఆదాము వలె, మొదటి మానవుడైనటువంటి ఆదాము వలె కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు జారిపోలేదు, పడిపోలేదు. ఎందుకనంటే దేవుని చేత బోధించబడుతున్నటువంటి వానిగా, దేవుని ప్రేమలో కొనసాగించబడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వానిగా, ప్రతి మనిషిని రక్షించాలి అనేటువంటి మంచి ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆయన ఉపవాస ప్రార్థనతో తన హృదయాన్ని సిద్ధపరుచుకుంటున్నట్టుగా చూస్తున్నాం. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏం చేస్తారంటే మరి ఆ అరణ్యంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు ప్రేమ గలవాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయనకు అప్పగించినటువంటి ఆ బాధ్యత చక్కగా నిర్వర్తించటం కోసం సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినములందు ఒకవేళ నీవు నేను మన జీవితాలలో ఇలాంటి సిద్ధపాటు లేకుండా పర్వాలేదులే, ఒక మాట చెప్పబడింది ఏమనంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. మనుషులందరంట చాలా సంతోషంగా ఉన్నప్పుడు,
మనుషులందరూ కూడా పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, చక్కని ఇండ్లు కట్టుకొనొచ్చు, పొలములు కొనుక్కొనొచ్చు. అంటే సమృద్ధిగా ఉన్నప్పుడు అనమాట. సంతోషకరమైనటువంటి సందర్భాలు కదా, బాగా చేతి నిండా డబ్బులు ఉన్నటువంటి సందర్భాలు కదా. అలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా అనుకోనని గడియలో దేవుని రాకడ వస్తుందని చెప్పాడు దేవుడు. సిద్ధపాటు మనకి లేకపోతే ఒకవేళ పరిస్థితి ఎలాగైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం సిద్ధపాటు లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సిద్ధపడాలి. మనకు అనిపిస్తుంది అంతా క్షేమంగా ఉంది, అంతా ప్రశాంతంగా ఉంది, ఏ అలజడి లేదు, ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శోధన లేదు, అంతా కూడా ప్రశాంతంగా ఉంది అనుకునేటువంటి సమయంలో సమృద్ధిగా ఉండి మనుషులు సకల సమృద్ధిలో ఆస్తి ఐశ్వర్యాల్లో తొలదూగుతున్నటువంటి సమయాలలో, ఆనందోత్సాహాలలో, గొప్ప సమృద్ధిలో ఉన్నప్పుడు అనుకోనని గడియలో దేవుని రాకడ వస్తే సిద్ధపాటు లేనటువంటి వారిగా ఒకవేళ మనం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, మన పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా దేవుని ప్రేమ మనకు ముందుగా ఆలోచన చెప్తా ఉంది. ఏమనంటే, ఇదిగో మీరైతే అలా ఉండకండి, మీరైతే అలాంటి మనసు కలిగి ఉండకండి, మీరైతే శుద్ధ హృదయం కలిగి. కాబట్టి ఆయన మనలను తొట్టుపడనీయకూడదనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన సాతాను యొక్క కుతంత్రములను గురించి ముందుగా మనకు తెలియచేస్తున్నాడు. సాతాను యొక్క కుతంత్రములు మనం ఎరిగిన వారమై ఆ దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయటానికి మనము ప్రార్థనతో, ఉపవాసముతో హృదయాన్ని సిద్ధపరచుకొని నిబ్బరమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి, మా రక్షకుడు, మా విమోచకుడు, ఆయన సమర్థుడు దేవుని బిడ్డలారా. కాబట్టి అపొస్తలుడైనటువంటి పౌలు వలె ప్రతి విధమైనటువంటి శ్రమను, కష్టమును, ఇరుకుని, ఇబ్బందిని, సమస్తాన్ని దేవుని మహిమార్థమై దీవెనకరంగా మార్చుకుంటూ ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులకు దేవుని రాజ్యస్వార్తను అందించినటువంటి ఆ భక్తుని వలె నీవు నేను, మనలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మనకు అవసరమైన ప్రతి అవసరతను ఆయనే తీర్చునుగాక తన మహిమలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధిని ఆయన మీరు మాకు తోడుగా ఉంచండి. నీవు గొప్ప దేవుడో తండ్రి.